కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ వెర్స్లో అదే రాసి ఉంటుంది. వీరు నోరు యేసుని ఎరుగుదమన్నట్టుంది, కానీ వీరు చేసిన పనులు యేసుని ఎరగమన్నట్టుంది. ఇక్కడ పేతురు దగ్గరకు వస్తే నా గురించి జనులేమని చెప్పుకుంటున్నారా అంటే, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు క్రీస్తువు అని నోరంది. ఇప్పుడు క్రీ దగ్గరకు వచ్చేసరికి, ఒక పరీక్ష వచ్చేసరికి ఆయనేంటో నేను ఎరగను అంటున్నాడు ఈ మనిషి. నోరు ఎరుగుదనంది, ఇప్పుడు క్రీ ఎరగనంటుంది. ఓపెన్ పబ్లిక్ డినయల్, బహిరంగ తిరస్కారం చేశాడు. చూసారా, చివరికి యేసు ఎవరో నేను ఎరగనన్న ఎవరు నిర్జీవ స్థితికి పడ్డాడు. ఉద్యమం లేదు ఇప్పుడు. ఒక్కొక్క మెట్టు అలా పైకి చూడండి ప్రియులారా. ఆత్మవిశ్వాసం పెంచుకొని ప్రార్థనాలేమి కింద పడ్డాడు. ప్రార్థనాలేమిని బట్టి శరీర సంబంధిగా మారిపోయాడు. శరీర సంబంధిగా మారినవాడు ప్రభును దూరం నుంచి వెంబడించినాడు. ప్రభువును దూరం నుంచి వెంబడించినటువంటి వాడు చివరికి లోకముతో కలిసిపోయినాడు. లోకముతో కలిసిపోయిన వాడు కాస్త ఆధ్యాత్మిక స్పర్శ కోల్పోయినాడు. ఆధ్యాత్మిక స్పర్శను కోల్పోయినోడు కాస్త ఈ రోజున యేసు ఎవరు ఎరగనన్న నిర్జీవ స్థితికి వచ్చేశాడు. ఉజ్జీవాన్ని ఎగరగొట్టేసుకున్నాడు. కానీ గుడ్ న్యూస్ ఉంది, చెప్పి ముగించేస్తాను. ఇది చెప్పకపోతే నేమండి రెల్లును నలిపేసిపోయినోడు నవ్వుతాను. బైబిల్ దేవుడు నలిగిన రెల్లును విరవని దేవుడు, మకమకలాడుతున్న అవిసనారబొత్తిన ఆర్పడు. నేను చెప్పిన సందేశాల్లో మన జీవితాలు కనబడితే రెల్లు నలిపినట్టు అవుతుంది, కానీ మన దేవుడే నలిగిన రెల్లును విరిచేవాడు కాదు. మకమకలాడుతున్న అవిసనారబొత్తును ఆర్పడగనక ఆయన తిరిగి ఎలా కడతాడో, ఎలా రివైవ్ చేస్తాడో 1-2 మాటలు చెప్పి ముగించేస్తాను. 2 మాటల మధ్య జరిగే అనుభవం కూడా చెప్పి ముగించేస్తాను. మొదటి మాట చూడండి, 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలగా పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ 2 వచనాల్లో మళ్ళీ పేతురు ఉజ్జీవ స్థితిలోనికి రావడానికి మొదటిది ప్రభు యొక్క చూపులు పడ్డాయి. ఏమిటా చూపులు? అవి ప్రేమ చూపు. ఏమిటా చూపు? కనికరమగల చూపు. ఏమిటా చూపు? క్షమించే చూపు. కోపంతో చూడడంలో రాయ్ నన్ను ఎరగనని చెప్తావరా అన్నట్టే కాదు, జాలిగా చూస్తున్నాడు. నేనేం చెప్పాను అదే జరిగింది చూసావా అబ్బాయి, నేనేం చెప్పాను అదే జరిగింది చూసావా అన్నట్టుగా, అయినా నేను ఇంకా ప్రేమిస్తున్నా, అయినా నీ మీద కనికరం చూపిస్తున్నా, అయినా నేను క్షమించడా సిద్ధంగా ఉన్నా అని ఆయన చల్లని చూపులు పడ్డాయి పేతురు మీద. ఎప్పుడైతే చల్లని చూపులు పడ్డాయో ప్రభు చెప్పిన వాక్యం జ్ఞాపకానికి వస్తుంది. ప్రభు చూపు, ప్రభు మాట. ప్రభు చూపు, ప్రభు మాట. ప్రభు చూపు,